తీసుకునే వాళ్ళకి వాళ్ళు సక్సెస్ అవ్వాలి అంటే మీరిచ్చే సజెషన్స్ ఆర్ రికమెండేషన్స్ లైక్ మీరు ఈ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ చేసున్నారు, అవి చేసి ఉండకపోతే ఇంకా కొంచెం ఎర్లీగా క్రాక్ చేసేవాళ్ళు. లేదు అంటే కొత్త స్టూడెంట్స్ వాళ్ళకి మీరిచ్చే సజెషన్స్ వాళ్ళు తొందరగా సక్సెస్ అవ్వాలి అంటే. ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, మీరు చెప్పిన కోర్స్ అనేది ఒక డేకి మీకు క్లాస్ చెప్తారు. ఆ డేలో ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్లస్ సపరేట్ నోట్స్ అనేది ప్రిపరేషన్ చేసుకుంటే ప్రతిరోజు అలా చేస్తే ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోవచ్చు సార్. మళ్ళీ రివిజన్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ డేలోనే మొత్తం కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ కోర్స్ అయిపోయిన వెంటనే రెజ్యూమ్ పెట్టేసుకుంటే ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు సార్, టైం వేస్ట్ చేయకుండా. కోర్స్ హ్మ్. అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేద్దాము అనుకుంటే అది నిజంగానే టైం వేస్ట్ అవుతది. ప్లస్ ఇంట్రెస్ట్ అనేది కూడా తగ్గిపోతుంది. వాళ్ళు రెజ్యూమ్ పెట్టినా కాల్స్ రావట్లేదని మైండ్ సెట్‌తో వాళ్ళు ఉండిపోయి ప్రాక్టీస్ చెయ్యరు. యాహ్! హ్మ్. సో, ఆ మైండ్‌సెట్ లేకుండా కీప్ ఆన్ మన సైడ్ నుంచి మన ఎఫర్ట్స్ పెట్టి ప్రాక్టీస్ హ్మ్. చేస్తూ ఉండాలి. వచ్చిన ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు హ్మ్. మనకి ఇప్పుడు థాంక్ కోర్స్ యూ. అయిపోయిన తర్వాత రెజ్యూమే పెట్టిన తర్వాత ఒక హ్మ్. 1 మంత్ ఒక ఫస్ట్ 10 డేస్, 15 డేస్ కాల్స్ రాలేదనుకోండి, అక్కడితో గివ్ హ్మ్. అప్ ఇవ్వొద్దు. యూ హావ్ టు ఆ అవును. టైంని యుటిలైజ్ చేసుకొని సెకండ్ టైం ప్రాజెక్ట్ చేసుకోవటం, ప్రాక్టీస్ చేసుకోవటం చేస్తూ ఉంటే 15 అవును డేస్ సార్. తర్వాత ఏదైనా ఇంటర్వ్యూ వస్తే అది మిస్ అవ్వకుండా షూర్ షాట్‌గా క్రాక్ చేసేలాగా ఉండాలి. అదొచ్చిన హ్మ్. తర్వాత అర్రే! నేను ఇది ఆన్సర్ చెప్పలేదే, నేను ఇంకొంచెం ప్రాక్టీస్ చేసుంటే బావుంటుంది. ఆపర్చునిటీస్ అనేవి మళ్ళీ మళ్ళీ రావు కదా! మిస్ అయిన ఆపర్చునిటీ మళ్ళా రావాలంటే మీకు టైం హ్మ్. వేస్ట్ అయిపోద్ది. అవును సార్. నిజంగా ఇప్పుడు టైం వేస్ట్ అయిపోద్ది. కాబట్టి కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం నిజంగానే ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోవచ్చు సార్ ఈజీగానే. సో, డెఫినెట్‌గా సక్సెస్ అనేది అవ్వచ్చు. సక్సెస్ అనేది చూడొచ్చు. అవును యాహ్! సార్. సో, ద ఓన్లీ థింగ్ ఈస్ మినిమల్ ఎఫర్ట్స్ డైలీ రెగ్యులర్‌గా ఒక 3, 4 ఎఫర్ట్స్ డెడికేటెడ్‌గా స్పెండ్ చేసినా సో, అవును. మంచిగా క్రాక్ చేసుకోవచ్చు. సో, హ్మ్. మనకు